ఇప్పటికే అది నిషేధిత పదార్థం. ఎక్కడ పడితే అక్కడ దొరికే మాదక ద్రవ్యం. గతంలో గుట్టు చప్పుడు కాకుండా ఎంతో కష్టపడి గంజాయి రవాణా చేసేవారు. ఇప్పుడు అది హై ప్రొఫైల్ వ్యాపారం అయిపోయింది గంజాయి. అసలు గంజాయి ఎక్కడ సాగు చేస్తున్నారు? గంజాయి రవాణాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలా కేంద్ర బిందువు అవుతోంది? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. గంజాయి దమ్ము లేనిదే యువతకు రోజు గడవడం లేదు. విక్రయ కేంద్రాల దగ్గర యూత్ గుంపులుగా కనిపిస్తున్నారు. వారికి గంజాయి అలవాటు చేసిన స్మగ్లర్స్, పెడ్లర్స్ ఇప్పుడు మాదక ద్రవ్యాల రవాణాకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇందుకోసం అంతరాష్ట్ర ముఠాలు రంగంలోకి దిగి భారీగా స్మగ్లింగ్ వ్యాపారం సాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో గంజాయి రవాణా చేసే రోజులు పోయాయి. ఇప్పుడు ఏకంగా కంటైనర్లు, లారీ, ట్రాలీలతో పాటు ఖరీదైన కార్లలో గంజాయి తీసుకెళ్తున్నారు. కొంతకాలం క్రితం 2 ఐజర్ వ్యాన్లు అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేశారు. పోలీసులు షాక్ అయ్యేంత పని జరిగింది. ఆ 2 వ్యాన్లలో 3653 కేజీల ప్యాక్ చేసి గంజాయి రవాణా చేస్తున్నారు. ఒకటి తెలంగాణ, మరొకటి హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఆ 2 వ్యాన్లున్నాయి. గంజాయి విలువ 7,30,62,000 రూపాయలుగా గుర్తించారు. చింతూరు నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు అరెస్ట్ అయిన వారు వెల్లడించారు. గంజాయి రవాణాకు భద్రాద్రి కొత్తగూడెం కేంద్ర బిందువుగా గేట్వేగా మారింది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉండడంతో ఈ 2 రాష్ట్రాలకు, తెలంగాణకు కలిపి భద్రాచలం ట్రై జంక్షన్ గా తయారైంది. ప్రస్తుతం రోజు విడిచి రోజు గంజాయి పట్టుబడుతూనే ఉంది. అన్ని వైపుల నుంచి రవాణా పెరగడంతో భద్రాచలం చెక్పోస్ట్ దగ్గర భారీ స్థాయిలో గంజాయి రవాణా అవుతోంది. భద్రాచలంలో ఖరీదైన స్కోడా కార్లు, వెర్నా కార్లు పట్టుబడ్డాయి. గతంలో గంజాయిని తట్టల్లో, బుట్టల్లో పెట్టుకుని అమాయక ఆదివాసీ మహిళల చేత ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో రవాణా చేయించేవారు. కానీ ఇప్పుడు గంజాయి ఖరీదైన కార్లలోనే కాదు, ఏకంగా కంటైనర్లు, లారీల్లో స్మగ్లింగ్ చేస్తూ పుష్ప సినిమాను మించి స్మగ్లింగ్ నిర్వహిస్తున్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు పట్టుకున్న గంజాయి వివరాలు చూస్తే 77 కేసుల్లో 7,504 కేజీల గంజాయి స్వాధీనమైంది. 215 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. ఎక్సైజ్ శాఖ 2014 నుంచి 2024 ప్రారంభం వరకు 232 కేసుల్లో 8,927 కేజీల గంజాయిని పట్టుకుంది. 419 మంది నిందితులను అరెస్ట్ చేసింది. ఒడిశా అడవుల్లో గంజాయిని పండించి తెలంగాణ గుండా దేశంలోని వేరువేరు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం చెక్పోస్టుల వద్దే గంజాయి ఎందుకు పట్టుబడుతుంది? ఇంతకీ గంజాయి ఎక్కువ ఎక్కడ సాగవుతుంది? ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నారు? టన్నుల కొద్ది గంజాయి అక్రమ రవాణా కోసం అంత సాగు ఎవరు చేస్తున్నారు? 1000 టన్నుల గంజాయిని దేశమంతా ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు? గంజాయి వినియోగం పెరిగిందా? యువతికి ఎలా అలవాటు చేస్తున్నారు అనే అంశాలు సంచలనంగా మారాయి. గంజాయి డెన్ గా ఒడిశా అడవులు రూపాంతరం చెందాయి. చింతూరు పక్కనే ఒడిశా సరిహద్దు ఉంది. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఏఓబిలో పెద్ద ఎత్తున అడవులున్నాయి. సీలేరు పక్కనే సరిహద్దంతా ఒడిశా అటవీ ప్రాంతం ఉంది. దండకారణ్యంలో ఆదివాసీల ప్రాబల్యం ఉంటుంది. మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ దండకారణ్యం కంచుకోటగా మారగా వారు అక్కడికి మకా మార్చారు. దాంతో మల్కాన్గిరి, కోరాపూట్ అడవులు గంజాయి క్షేత్రాలుగా మారాయి. నార్కోటిక్ డ్రగ్స్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వాస్తవానికి మన దగ్గర గాంజా కల్టివేషన్ లేదు. కానీ ఏఓబి రాష్ట్రమైన పక్క జిల్లా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కాబట్టి ఆ ఏజెన్సీ ఏరియాలలో, మల్కనగిరి ఏరియా, ఒరిస్సా ఏరియాలలో ఈ గంజాయి సాగనే జరుగుతుంది. అక్కడి నుంచి మన భద్రాచలం దగ్గర మన కొత్తగూడెం జిల్లాలో ట్రాన్స్పోర్ట్ అయ్యి వివిధ రాష్ట్రాలకి, దేశానికి నలుమూలల వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయటం జరుగుతుంది. ఇలా జరుగుతున్న క్రమంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇటు నిర్మూలనకు గట్టి బందోబస్తు చెక్ పోస్ట్ కానీ, స్క్వాడ్లు కానీ, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ, మన స్టేషన్ సిఏలు మరి స్టాఫ్ కానీ 1 మంది పిల్లలతోటి ఎన్నో కేసులు కూడా చేయడం జరిగింది. గంజాయి సాగు చేస్తున్న అడవులోకి మామూలు వ్యక్తులు వెళ్లలేరు. అక్కడికి పోలీసులు వెళ్లినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే గంజాయి స్మగ్లర్లు పెద్ద ఎత్తున కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అమాయక ఆదివాసీలను కవచంగా మార్చుకుని వారితో వెట్టి చాకరీ చేస్తూ కార్పొరేట్ వ్యవసాయం నిర్వహిస్తున్నారు. పట్టుబడుతున్న గంజాయి టన్నుల్లో ఉంటే ఏ స్థాయిలో అక్కడ గంజాయి వనాల్లో సాగుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి సాగుతో పాటు స్మగ్లింగ్ లో అంతర్రాష్ట్ర ముఠాలున్నాయి. వాటికి అండర్ కవర్లుగా మామూలు తీసుకునే రాజకీయ నేతలు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పనిచేస్తూ ఉంటారు. గంజాయి సాగును అడ్డుకోవడంలో ఒడిశా ప్రభుత్వం విఫలమైంది. ఒడిశా అడవుల్లో గంజాయి సాగు జరుగుతున్న రవాణా మాత్రం భద్రాచలం మీదుగా సాగుతోంది. హైదరాబాద్, బెంగళూరుకు గంజాయి రవాణా చేస్తున్నట్టు పట్టుబడిన స్మగ్లర్లు చెబుతున్నారు.
హైదరాబాద్లోని కార్పొరేట్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీల టార్గెట్ గా గంజాయి మాఫియా వ్యాపారం చేస్తోంది. డ్రగ్స్ మీద మీరు ఒక ఉక్కుపాదం విధించి ఈ డ్రగ్స్ తాగేటోళ్ళనే కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యొక్క గంజాయి ఎట్లా సప్లై అవుతుంది, ఈ యొక్క గంజాయి సప్లైదారులు ఎవరని చెప్పి ముందు వాళ్ళకు ఉక్కుపాదం ఇచ్చి వాళ్ళకు అరికడితే తప్ప ఈ యొక్క కింద స్థాయి మనము ఇది చేయలేం. కాబట్టి అందుకోసమే దయచేసి చెప్తున్నాం, మా వంతుగా అఖిల భారత విద్యార్థి సమైక్య ASF గా ఈ రోజు కూడా మేము భద్రాచలంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. సంపన్న, ఉన్నత, మధ్యతరగతి వర్గం పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారు. దాంతో గంజాయికి డిమాండ్ పెరుగుతోంది. కొత్త కస్టమర్లు వచ్చి చేరుతున్నారు. వారికి సరఫరా చేసేందుకు టన్నుల కొద్ది గంజాయి అవసరమవుతోంది. ఈ క్రమంలో వందల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మాఫియా రాకెట్లో చిక్కుకొని విలువెల్లాడుతున్నారు. చేతిలో డబ్బులు లేక మాఫియా లింకుకు సంబంధించిన నెట్వర్కుల్లో వాళ్లు భాగమవుతున్నారు. అడవి నుంచి నగరానికి గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫైనల్ గా అది వేల కోట్ల టర్నోవర్ వ్యాపారంగా మారింది. గంజాయి మాఫియా వ్యాపార సామ్రాజ్యం పెద్ద ఎత్తున హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలకు పాకుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా అవుతున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల విచారణలో తేలింది. గంజాయికి బానిసలైన కాలేజ్ విద్యార్థుల ప్రవర్తనలో వచ్చిన మార్పులతో తల్లిదండ్రులు కుమిలిపోతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు అదుపు తప్పారంటే వారిలో ఎక్కువ మంది గంజాయికి అలవాటు పడ్డారని అర్థం చేసుకోవాలి. గంజాయికి అలవాటు పడి నేరాలకు కూడా దిగుతున్నారు. నిజానికి ఏపీలో జగన్ సర్కార్ గంజాయి నెట్వర్క్ ను పెంచి పోషించిందన్న ఆరోపణలున్నాయి. తెలంగాణలో మునుపటి కేసీఆర్ ప్రభుత్వం గంజాయికి అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. ఇప్పటికైనా పాలక పక్షాలు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి గంజాయి ఏదైతే రోజు రోజుకి లక్షలలో కోట్లలో పట్టుబడతానని చెప్పేసి పేపర్లలో కూడా వస్తా ఉంది. కానీ దాని నివారణ చర్యలు ఎక్కడ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి DYFIకి డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల నుంచి యథేచ్ఛగా వస్తూ ఉంది. కాబట్టి ఇంకా పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎవరైతే సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలను అమలు చేయాలని చెప్పేసి, దాన్ని తాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుర్తించాల్సినటువంటి పరికరాలు వాటిని త్వరితగతిన గ్రామ ప్రాంతాలలో ఉన్నటువంటి వాటికి తీసుకొని రావాలి. సమాజానికి విపత్తుగా మారిన గంజాయి డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గంజాయిని విక్రయిస్తే తోలు తీస్తామన్నారు. ఏదేమైనా ఇకపై ఉపేక్షించి లాభం లేదు. గంజాయి నుంచి సమాజానికి విముక్తి కలిగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన తరుణం వచ్చేసింది.